పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగళం ముందరికి సాగింది. ఈ యువగళం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, జియో 1 మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్రోవేవ్ లాక్కున్నారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవోడు. యువగళం ఆనాడే చెప్పా, ఈ యువగళం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా కార్యకర్తలు పంపించారు. వాళ్ళు మనోళ్ళ పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బామలకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్ల సైకోల్కి మనం భయపడతామా? భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. జగన్ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు, మీ లోకేష్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం. ఒక పక్కన యువగలం, ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ. అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబట్టింది. చాలా ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు, పవన్ ని చూస్తే జగన్ భయపడతాడు, మీ లోకేష్ ని చూస్తే జగన్ భయపడతాడు. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. ఈ మధ్యన పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నాడు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం. ఈ జగన్ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందర అందరికీ ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశాడు. ఈ రోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి. ప్రజల తరపున పోరాడే నాయకుడు పవర్ఫుల్ పవన్ అన్న ఈ రోజు రాష్ట్రానికి కావాలి. ఈ జగన్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట. ప్రజల్ని అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని. మా జీవితాలతో ఆడారు చాలు బాబు, ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు. జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట. ఆ ఐపీఎల్ టీం పేరేంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయిని గట్టి కొట్టాడు కదా,
బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, బూత్ల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. అబ్బో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది. ఈ యువగలం పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పించింది. నాయకుడు అనే వ్యక్తి ఎంత బాధ్యతతో ఉండాలో నేను తెలుసుకున్నా. ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూశా. అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్లే పరిస్థితి, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి, తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిచే పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను. అదే విధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను. అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్ డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి. జగన్ తీసుకొచ్చిన కష్టాలు కన్నీరు కూడా కనిపించినాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించినాయి. జగన్ చేసిన విధ్వంసం కూడా అక్కడ నాకు కనిపించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ ముని రాజమ్మ నా దగ్గరికి వచ్చి ఆమె కష్టాలు చెప్పింది. అది చూసి అక్కడున్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముని రాజమ్మ ఉన్న చిన్న బండిని ధ్వంసం చేశారు. ఏకంగా ముని రాజమ్మ ఆయన కాలు పట్టుకుని క్షమాపణ కోరితేనే వదిలిపెడతానన్నారు. కానీ ముని రాజమ్మ తగ్గలేదు. ఆమె ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. పలమనేరులో మిస్బా తల్లిదండ్రులు నేను కలిశాను. మిస్బా 10వ తరగతి పాప, అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్. ఆమె డైరీ కూడా చదివా. ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉందని రాసింది. ఆ మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధకరం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త 12 ఎకరాల కౌలుకు తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు. కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ. మంత్రాలయంలో వలసలుగా కార్మికులు వెళ్తాం చూసా. ఊర్లో సాగునీరు లేదు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తాం నేను స్వయంగా చూసా. ఇంకా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడున్న మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తాం నేను స్వయంగా చూసా. ఈ సమస్యలు ప్యాలెస్ లో ఉన్న ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందల ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిసా. 35 సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని బోండాలేస్తున్నామా. ఆ తల్లిని అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారని. అప్పుడు ఆ తల్లి అనింది, 35 సంవత్సరాలుగా రూపాయి జమ చేసి 2 బిడ్డల్ని చదివించాను. ఆ 2 బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు, నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని.
పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. రా చెల్లమ్మ ఫోటో దిగుదాం అంటే నాకు ఫోటో అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని. ఎందుకమ్మా ఇదంటే కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను, నెలకి 30,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా అని నాకు చెప్పింది. పద్మావతి చెల్లిని అడిగా, చెల్లమ్మ కియా మోటార్స్ రాకుండా ముందలా ఏం చేసేవాడిని? నేను ఇంటికే పరిమితమయ్యే ఉండేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది. ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిసా. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు దత్తక తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్. ఒక్క పరిశ్రమ తీసుకురావాలా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగాన్ని, వరి రైతులని, కొబ్బరి రైతులని, పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశా. గుంతల రోడ్డుల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితుల్లో కూడా నేను నడిచా. అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. హార్టికల్చర్ హబ్ గా, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము. ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆక్వా రైతుల్లో పడుతున్న కష్టాలు